ఆకుకూరలు రోజువారీ వంటల్లో తప్పనిసరయ్యాయి. అందుకే ఏడాది పొడవునా ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కొందరు రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో మడులుగా చేసి పలు రకాల ఆకుకూరలు సాగు చేస్తూ తక్కువ సమయంలోనే అధిక లాభాలు గడిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అర ఎకరంలో ఆకుకూరలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ భూమిలో వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తూ ఎక్కువ లాభం పొందుతున్నారు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారామనగరం గ్రామానికి చెందిన రైతు పగిడిపల్లి ప్రసాద్. అర ఎకరం భూమిలో గుంట 2 గుంటల విస్తీర్ణంతో మడులుగా తయారు చేసి ఒక్కో రకం పంటలను 5 గుంటల నుంచి 10 గుంటల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముందుగా మడులలో నేరుగా విత్తనాలు చల్లుతారు. 4-5 తడుల తరువాత 20 నుంచి 30 రోజుల్లో మొదటి పంట చేతికొస్తుంది. ఒక్కో గుంట ఒక్కో రకం ఆకుకూరను సీజన్ని బట్టి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పాలకూర, తోటకూర, సుక్కకూర, బచ్చల కూర, గోంగూర పంటలను ఎక్కువ సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన తరువాత కూలీలపైన ఆధారపడకుండా రైతు దంపతులు పంటను కోసి కట్టలు కట్టుకుని వాటిని భద్రాచలం, పాల్వంచ, కుక్కునూరులో విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సైతం రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నేను ఆకుకూరలో ఒక ఎకరం పండిస్తూ ఉంటాను. నగరంలో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, పచ్చల కూర, కొత్తిమీర అవి పండిస్తూ ఉంటా. సేంద్రియ పద్ధతిలో పండిస్తాం. ముందు దున్నుకొని మేము ఒకసారి తడిపి దాన్ని మళ్ళీ ఆ భూమి ఆరిన తర్వాత మళ్ళీ దాన్ని దున్నుకొని ఎరువులు వేస్తాం. ఆవు పెండ, గేదెల పెండ అవి వేసి మళ్ళీ ఒకసారి దున్నుతాం. దాన్ని అంటే సమానంగా దున్ని సదును చేసి కట్టలు లాగి మళ్ళు పోస్తాం. పోసి గింజలు అంటే ఒక రకానికి ఒక 10 మళ్ళు, 20 మళ్ళు, 15 మళ్ళు అట్లా వాటిని కట్టలు కట్టుకొని చేసుకుంటూ ఉంటాం. పోసిన తర్వాత ఆ గింజలు చల్లుకొని మళ్ళీ దంత పెట్టి దగ్గరికి లాక్కొని తడి కడతాం సార్. 20 కానీ యూరియా కానీ దుక్కులో వేస్తే కొద్దిగా ఈ పెండ ఇది ఎరువుల మీద కొద్దిగా బలంగా ఉండి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి 20 యూరియానే మేము దాంట్లో కలుపుతాం దుక్కిలో. దాన్ని తడిగట్టిన తర్వాత తోటకూర కానీ గోంగూర కానీ విత్తనాలు వచ్చి తోటకూర ఒక 5 రోజులలో మొలుస్తుంది, గోంగూర 3 రోజులు, బచ్చల కూర ఒక వారం పట్టిద్ది, చుక్కకూర ఒక 5 రోజులు. అలా ఈ విత్తనాల రకాలల్లా మేము అట్లా వేసుకున్న తర్వాత ఈ పంట అనేది ఒక నెల 25 రోజులు కానీ నెలలో కానీ లోపల కానీ మాకు కటింగ్కి వస్తుంది. దీని ముందు చిన్న మొక్క అప్పుడు కలుపు మొక్కలు ఉన్నాయి. అయితే మేము అన్నీ ఏం చేస్తామని మేము భార్య భర్తలం కానీ ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్ళు వచ్చి వీటిని ఆకుకూరలో ఉన్న కలుపుని మొత్తం పీకేస్తాం. పీకేసి మళ్ళీ తడి కట్టుకుంటా ఒక 4-5 తల్లి కడితే నెలకి మాకు సరిపోతుంది ఆ పంట చేతికి రావటానికి. ఈ ఆకుకూరలు మొత్తం మాకు దగ్గరకు పెరిగినాక భద్రాచలం మార్కెట్కి తీసుకెళ్తాం. తర్వాత పాలవంచ ఒక కట్ట వచ్చి ఒక 5 రూపాయలు ఊరిసెలకి వేస్తాం, రిటైల్కి వేస్తామండి. ఇది పద్ధతి మేము చేసేది ఏంటంటే కొద్దిగా వ్యవసాయాలు ఈ పనులు గట్టిగా చేయలేక ఈ సులువుగా ఉంటుంది కాబట్టి మాకు రోజుకు ఇన్కమ్ వచ్చి ఒక 1500-2000 మధ్యలో డబ్బులు వస్తూ ఉంటాయి. అలాగే వీటిని చీడ పురుగులు తినేటప్పుడు మేము మందులు కొడతాం. అంటే ఒక నెలలో మన కటింగ్ ఒక నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి 2 సార్లు మందులు కొడతాం. 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి. సూపర్కోమా కానీ పోక్లేని కానీ ఈ 2 వాడతాం ఎక్కువ. ఈ మచ్చలకైతే నేటివ్ కానీ తర్వాత అమిస్టార్ కానీ వీటికి ఎక్కువ స్ప్రే కూడా చేస్తూ ఉంటాం. అంటే 2 సార్లు నెలకు వచ్చి. తోటకూర గింజలు మేము పోసేటప్పుడు 2 రకాల గింజలు ఉంటాయి. తెలుపు ఉంటుంది, నల్ల తోటకూర, తెల్ల తోటకూర ఉంటుంది. దీనిలో నల్ల తోటకూర కాస్ట్ వచ్చి 800 కేజీ, 1 కేజీ. తెల్లదైతే మేము సొంతంగా విత్తనాలు వాటిని కట్టుకొని వాటిని ఎక్కువ మా దగ్గర విత్తనాలు ఉంటే కేజీ 2000 చొప్పున అమ్ముతాం. ఎందుకంటే దాని కాస్ట్ అంత తెల్లదానికి. పాలకూర ప్యాకెట్లు ఒక 5-6 తెచ్చుకుంటాం. అంటే 1/2 కేజీ ప్యాకెట్లు తెస్తాం. అంటే ఒక టిప్పు కాకుండా ఒకసారి అయిపోయినాక సరుకు ఆకుకూర అయిపోయినాక మళ్ళీ ఒకసారి తెచ్చుకున్నట్టు అదే ప్లాన్లో మేము తెచ్చుకుంటూ ఉంటాం. దాని కాస్ట్ వచ్చి ప్యాకెట్ వచ్చి 200. అసలు ప్యాకెట్లు మేము తెచ్చుకుంటాం, మంచి కాస్ట్లీ తెచ్చుకుంటాం. బచ్చల కూర కేజీ వచ్చి 800. బచ్చల కూర కూడా మేము అంటే సొంతంగా మేము వాటిని కట్టుకుంటాం. ఒకవేళ మన దగ్గర లేకపోతే మార్కెట్కి భద్రాచలం వెళ్ళి అక్కడ కొనుక్కొని వస్తాం. సుక్కకూర కూడా కేజీ వచ్చి 500 అండి. రేటు పెరిగింది. అంటే ఈ మధ్యన మళ్ళీ వాళ్ళు రేటు పెంచి మళ్ళీ 100 పెంచారు. 600 అమ్ముతారు కేజీ, 500 పోయి. తర్వాత వీటిని మేము ఒకేసారి 1 కేజీ 2 కేజీలు తెచ్చుకున్నాం. సుక్కకూరని, బచ్చల కూరను 1 కేజీ
అట్లా తెచ్చుకున్న సరిపోద్ది అది మామూలుగా. ఎకరం కలుగు తీసుకునే భూమి కౌలు ఎంత ఉంటుందంటే ఒక 12,000 నుండి 14,000 వరకు, అంటే లోకల్లో కాబట్టి ఈ పంటలో 2-3 సార్లు మారుస్తూ ఉంటాం. గింజలు పోసిన తర్వాత శీతాకాలం అయితే మనకు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పీక్కొని మళ్ళీ భూమిని తవ్వుకొని మళ్ళీ గింజలు చల్లుకొని అట్లా 2-3 సార్లు మారుస్తాం. ఇది ఎండాకాలం ఉగాదికి వచ్చిందంటే ఈ తవ్వటానికి మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటే ఈక తడపడం కుదరదు, ఎండకి గింజ మొలవదు. శీతాకాలం అయితే ఎప్పుడు దాన్ని పీకేసుకుంటా మళ్ళీ తవ్వుకుంటా మళ్ళీ కొత్త విత్తనాలు పోసుకుంటా మారుసుకుంటా ఉంటాం. అట్లా మేము శీతాకాలం అయితే ఒక 4-5 సార్లు కోత కోసుకుంటాం, ఎండాకాలం అయితే ఒక 3 సార్లు కోస్తాం. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ఆకుకూరలు తినడానికి బాగా ఇష్టపడతారు, ఆరోగ్యానికి మంచిదని. ఇది ఇట్లా ఉంటే సంతలకు పోయేళ్ళు చాలామంది ఉంటారు, ఊళ్ళోకి వెళ్ళి చాలామంది ఉన్నారు. అలా వీటిని పెంచుకొని ఈ నగరం ప్రజలందరూ ఈ ఆకుకూరల మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నారు.